Subscribe to Color Frames. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత ఆటగాళ్లు మరియు కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బీసీసీఐ కూడా సీరియస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెస్ లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయాలను బహిర్గతం చేయడంతో గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఈ విషయం బీసీసీఐకి తెలియడంతో గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నారు. నిజానికి గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ విషయంలో అస్సలు తగ్గలేదు. బీసీసీఐకి కొన్ని షరతులు కూడా విధించాడు. తనకు నచ్చిన కోచింగ్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆపై బీసీసీఐ నిర్ణయాలను కూడా పెడచెవిన పెట్టాడు. సహాయ కోచ్ గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ మరియు ఫీల్డింగ్ కోచ్ గా ర్యాన్ డ్యూచ్ లను గంభీర్ డిమాండ్ మేరకు నియమించబడ్డారు. ఇప్పుడు గంభీర్ తో పాటు అభిషేక్ నాయర్ పై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. జట్టు బ్యాటింగ్ ను మెరుగుపరచడం అతని బాధ్యత. గత 2 టెస్టుల సిరీస్ లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం పూర్తిగా బయటపడింది. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత జరిగిన సమావేశంలో బోర్డర్ గవస్కర్ సిరీస్ లో భారత జట్టు ఆట తీరు బాగా లేకుంటే గంభీర్ పదవిపై ఆలోచించాల్సి ఉంటుందని బీసీసీఐ గౌతమ్ గంభీర్ కు స్పష్టమైన సందేశం పంపింది. ఆస్ట్రేలియా టూర్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారడంతో బీసీసీఐ ఇప్పుడు గంభీర్ పదవిని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం బీసీసీఐ టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో మరొకరిని చేర్చుకోవచ్చని చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా ఓ భారత దిగ్గజ ఆటగాడిని నియమించే అవకాశం ఉంది. ఈ నివేదికల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బ్యాటింగ్ కోచ్ ని మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.